ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ABN బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఇంటర్నల్, TMPV, అపోలో హాస్పిటల్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా HDFC బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గ్రాజిమ్, ఇంటర్గ్లోబ్, ABI షేర్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 24,196 దగ్గర కొనసాగుతోంది. 11 పాయింట్ల నష్టంతో అంటే ఫ్లాట్గా కనిపిస్తూ ఉంది. BSE సెన్సెక్స్ 77,323 దగ్గర కొనసాగుతోంది. సో నిఫ్టీ 500 23,565, బ్యాంక్ నిఫ్టీ 57,763 దగ్గర కొనసాగుతోంది. సో నిఫ్టీ IT 30,296 దగ్గర కొనసాగుతోంది. పూర్తిగా ఫ్లాట్గా, న్యూట్రల్గా, లాభ నష్టాల మధ్య కనిపిస్తూ ఉన్నాయి మార్కెట్లు. సో మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. సరే, ఈ ఆగస్ట్ ఎక్స్పైరీ కావచ్చు, తర్వాత జూలై ఎక్స్పైరీతో పోలిస్తే నిఫ్టీ 189 పాయింట్లు పెరిగింది. ఇక సెప్టెంబర్ ఎక్స్పైరీలో పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? ఎవరి ఆధిపత్యం కొనసాగుతుంది, బుల్స్ లేదా బేర్స్? ప్రస్తుతం మార్కెట్ దిశ ఎట్లా ఉంది సార్, మీ విశ్లేషణ ఏంటి? సో మనం చూసామండి, ట్యూస్డే రోజు మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ అయినప్పుడు రోల్ ఓవర్స్, బుల్లిష్ రోల్ ఓవర్స్ చాలా అయినట్టు కనిపిస్తుంది. సో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 78% వరకు రోల్ అయింది, ప్రిసైస్లీ 77.4%. అండ్ లాస్ట్ 3 months యావరేజ్ చూస్తే కనుక ఇట్స్ ఓన్లీ 71%. సో 6 months రోల్ ఓవర్స్ అయినప్పుడు ప్రాబ్లీ బుల్లిష్ బెట్స్ అయినాయి కాబట్టి కొంచెంగా బుల్లిష్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తే కనుక 79% రోల్ ఓవర్స్ ఎక్కువ అయ్యాయి అండ్ 76% లాస్ట్ అంటే జూలై మంత్ రోల్ ఓవర్స్. సో దానికి ఆల్మోస్ట్ 3% ఎక్కువ అవటం మనం చూసాం. సో మనం గమనించింది ఏంటంటే సెక్టర్ రొటేషన్ చాలా స్విఫ్ట్ గా జరుగుతుంది. మంత్ ఆన్ మంత్ కాకుండా కూడా డే ఆన్ డే కూడా సెక్టర్ రొటేషన్ జరుగుతుంది. సో 2 days IT పెరిగిందంటే కనుక అది బ్యాక్ సైడ్ తీసుకుని నెక్స్ట్ డే మెటల్స్ కానీ లేదంటే FMCG కానీ పెరుగుతాం. ఇలా మనకి సెక్టర్ రొటేషన్ అండ్ స్టాక్ రొటేషన్స్ తోటి నిఫ్టీని మేనేజ్ చేస్తూ వచ్చారు ఇన్ని రోజులు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మనం మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది. సో మనందరికి తెలిసిందే, ఐ థింక్ మార్చ్ లో ఒక వర్స్ట్ ఫాల్ అనేది మనం చూసాం. 24,980 నుంచి 22,280 అండ్ అక్కడి నుంచి మనం చూస్తే కనుక ఫస్ట్ లో 22,182 ఏప్రిల్ లో రావటం చూసాం. దాని తర్వాత 23,070 అది జూలైలో రావటం చూసాం. సో ఆగస్ట్ లో మనకి ఆల్రెడీ వీఆర్ దేర్. సో ఐ థింక్ లాస్ట్ మంత్ లో మనం చూస్తే కనుక ఇన్ఫాక్ట్ 23,606. సో దాని పైన ఉన్నంత కాలం ఐ థింక్ బుల్లిష్ బెట్స్ ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తుంది. బికాస్ హైస్ లో కూడా మనం చూస్తే జూలై హై 23,500 ఉంటే 24,500 ఉంటే కనుక ఈ మంత్ హై 24,774. సో హైయర్ హై ఫార్మేషన్ ఇక్కడ కూడా జరిగింది. సో ఆల్ ఇన్ ఆల్ బుల్లిష్ గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కండిషన్ ఏంటంటే లాస్ట్ మంత్ లో ఏదైతే ఉందో 23,606 అనేది సస్టైన్ అవ్వాలి. సో మనం డైలీ చార్ట్ లోకి వెళ్ళి చూసినా కూడా సిమిలర్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జూలై 27th రోజు ఒక గ్యాప్ క్రియేట్ అయింది 23,891 అనేది. సో అదొక మేజర్ సపోర్ట్ గా మనకి చార్ట్స్ లో పరిగణిస్తాం చూస్తున్నాం. సో ఓవరాల్ గా బుల్లిష్ గా ఉంటూ ఇట్స్ గుడ్ ఐడియా నా ఉద్దేశం. అండ్ రిస్క్ టు రివార్డ్ ఇక్కడ నుంచి కూడా 500-600 పాయింట్స్ అప్ సైడ్ ఉంది సెప్టెంబర్ సిరీస్ కి. అండ్ మేబీ ఒక 200 పాయింట్స్ పడింది అంటే కనుక ఇంకా బెటర్ గా అవుతుంది రిస్క్ రివార్డ్. కాబట్టి వీ షుడ్ బై ఆన్ డిప్స్ అని చార్ట్స్ సూచిస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్ 20-day అండ్ 200-day మూవింగ్ యావరేజ్ పైననే డిసైసివ్ గా ట్రేడ్ అవుతుంది మనకి. అఫ్ కోర్స్ 1 or 2 days బిలో 20-day కింద క్లోజ్ అయినప్పటికీ ఐ థింక్ చాలా ఫాస్ట్ గా పుల్ బ్యాక్స్ అనేది రావటం చూస్తున్నాం. సో ఈ మంత్ లో మనం చూస్తే కనుక 57,000 దాకా కూడా రావటం చూసాం ఒక స్టేజ్ లో. అండ్ ఇప్పుడు 58,800 దగ్గర ఉంది. సో 1,800 పాయింట్స్ ఆల్రెడీ పెరిగింది. బట్ డెఫినెట్లీ ఇంకా పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే 58,596 అంటే ఇక్కడ నుంచి ఒక 600 పాయింట్స్, ఇక్కడ నుంచి ఒక 300 పాయింట్స్ పైన క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీకి 60,177 ఓపెన్ అవుతుంది. సో విచ్ ఈస్ ఆల్మోస్ట్ మనకి మార్చ్ హైస్. సో బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ ఇక్కడే బేసిక్ పొజిషన్ తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయ్యి 57,570 ఒకవేళ వచ్చింది అంటే కనుక ఐ థింక్ దట్స్ వేర్ వన్ షుడ్ ట్రై టు బై మోర్ అని చార్ట్ సూచిస్తున్నాయి.
సార్ మార్కాపురం నుంచి శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, రాజేంద్ర సార్ గారికి. సార్ మీరు గతంలో చెప్పిన స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ నాకు మంచి రిటర్న్స్ వచ్చాయి సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. హలో, మాట్లాడండి, మీ డౌట్ అడగండి. సార్ ఇప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో తీసుకోవాలంటే ఏం తీసుకోమంటారు సార్? లాంగ్ టర్మ్ సార్, ఫండమెంటల్ గా టెక్నికల్ గా ఉందని చెప్పండి సార్. 1-2 స్టాక్ సార్, రాఖీ పండుగకి మా చెల్లెలకి కానుక ఇవ్వడానికి సార్. అదే విధంగా సార్ సాయి డైరెక్ట్ ట్రస్ట్ అనేది తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కి? రాఖీ పండుగ ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్ అండి. మీరు కనుక మనం చూస్తే కనుక ఐ థింక్ ఇప్పుడిప్పుడే దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో. ఐ థింక్ లాస్ట్ మార్చ్ నుంచి చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 50% వరకు కూడా పెరిగిపోవడం చూసాం. సో ఇలాంటప్పుడు రిస్క్ టు రివార్డ్ అనేది చాటికల్లీ అంత ఫేవరబుల్ గా ఉండదు. సో నా ఉద్దేశంలో ఒకవేళ మీరు నిజంగా ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ ఫర్ 3 to 5 years, ఐ థింక్ నా ఉద్దేశంలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యాంకింగ్ నేమ్స్. సో చాలా పెరిగిన కూడా ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ లో ప్రాబ్లీ షుడ్ ట్రై టు లుక్ అట్ డిసిబి బ్యాంక్ లాంటివి మనం చూడొచ్చు. ఎందుకంటే ఆల్ టైమ్ హై అయితే 180, 190 ఉన్నది బ్రేక్ అయ్యి మోర్ దాన్ 200, 210 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ అది. సో ఆ స్పేస్ లో స్టాక్ కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ ఉంది ఫర్ ద లాస్ట్ 2 to 3 years. నా ఉద్దేశంలో డిసిబి బ్యాంక్ ఒకటి మీరు వీ షుడ్ ట్రై టు బై ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్. ఒకటే ప్రైస్ పాయింట్ కాకుండా 180, 185 అనేది ఒక మేజర్ సపోర్ట్ అవుతుంది ఇప్పుడు. ఆ స్టాక్ ఒకటి షుడ్ ట్రై టు బై. అండ్ అగైన్ సాయి పేరెంటల్ మీరు అడిగిన స్టాక్ ప్రాబ్లీ 471 ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం. సో ఐ డోంట్ నో గ్యాప్ డౌన్ ఎందుకైంది, వి డోంట్ నో. బట్ అగైన్ వాల్యూమ్ కూడా చాలా చాలా ఎక్కువైంది ఈ రోజు. సో అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఎంత వాల్యూమ్ అవుతుందో మొత్తం లాస్ట్ 2 days అంటే నిన్నటి వాల్యూమ్ పక్కన పెడితే కనుక ఇది యావరేజ్ 1 lakh per day అయ్యే కైండ్ ఆఫ్ స్టాక్. సో ఈ రోజు 1,20,000 ఆల్రెడీ అయిపోయింది. సో ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు ట్రేడింగ్ లో. సో సంథింగ్ ఇస్ దేర్ యాక్చువల్లీ గ్యాప్ డౌన్ కి. ఇట్స్ ఓన్లీ ఏ మిస్లీడింగ్ ప్రైస్ అనేది మనం చూడాలి. బట్ అగైన్ స్టాక్ లో డేటా ఎక్కువ లేకపోయినా కూడా 706 నుంచి 520 దాకా కరెక్ట్ అవటం చూసాం. సో ఇలాంటప్పుడు వీ షుడ్ ట్రై టు అక్యుములేట్ అండి. స్టాక్ లో మనం చూస్తే కనుక 400, ఈవెన్చువలీ స్టాక్ ఐపీఓ ప్రైస్ అరౌండ్ 390, 400 మధ్యలో ఇవ్వటం చూసాం మనం 4 to 5 months బ్యాక్. సో ఈ స్టాక్ లో ఉండాలి 2 to 3 years అంటే కనుక దిస్ ఇస్ ద టైమ్ టు అక్యుములేట్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో బాటమ్ వీఆర్ సీయింగ్ ఎట్ 450. ఐ థింక్ ఇక్కడ నుంచి 70 rupees డౌన్ సైడ్ ఉన్నా కూడా ఈవెన్చువలీ 180 to 300 rupees అప్ సైడ్ ఉంది ఇన్ ద నెక్స్ట్ 1.5 years. సో 1:2 or 1:3 or 1:4 రిస్క్ రివార్డ్ ప్యాటర్న్ తో we should try to buy సాయి పేరెంటల్ 520 నుంచి 450 మధ్యలో అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలండి. రైట్ సార్, కరీంనగర్ నుంచి కిషన్ గారు ఉన్నారు. కిషన్ గారు నమస్కారం అండి. రాజేంద్ర గారు నమస్కారం. ఒకటి ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్ ఫ్రెష్ బై? ఇంకొకటి నా దగ్గర హోండా ఇండియా పవర్ ఉంది సార్, నో లాస్ నో గెయిన్, రిజల్ట్ ఫ్లాట్ గా ఉంది కదా, ఉంచుకోవాలా ఎగ్జిట్ కావాలా? సెకండ్ స్టాక్ ఏమన్నారండి? హోండా ఇండియా పవర్, హోండా హెచ్ ఫర్ హాంకాంగ్. ఓకే హోండా ఇండియా పవర్. ఐ థింక్ హోండా ఇండియా పవర్ 2062 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. టోటలీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతుంది స్టాక్. సో ఐ థింక్ స్టాక్ మనం చూస్తే కనుక 2024 లో 4,500 దాకా వెళ్ళటం చూసాం. అండ్ ఈ మార్చ్ లో అంటే 26 మార్చ్ లో 1,800 దాకా రావటం చూసాం. సో 2062 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. కొద్దిగా రిస్క్ తీసుకుంటే కనుక నా సజెషన్ అయితే హోల్డ్ అని చెప్తాను. బికాస్ 2251 వరకు అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది స్టాక్. ఆఫ్ కోర్స్ 3 months బ్యాక్ 2400 కూడా వెళ్ళటం చూసాం. బట్ అది కాకుండా 200 day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 20 to 50 వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ముత్తూట్ మినీ ఫైనాన్స్ కూడా ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ లెండింగ్ కంపెనీస్ లాగే ఈ స్టాక్ కూడా అప్ ట్రెండ్ లోనే ఉందండి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా. బట్ ఐ థింక్ ఈ మంత్ లోనే ఒక మంచి కరెక్షన్ కి గురైంది స్టాక్. సో ఈ స్టాక్ ని షుడ్ హోల్డ్ అండి. ఒకవేళ ఉంటే కనుక ఫ్రెష్ బై చేయాలి అంటే కనుక 214 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అప్ టు 194 అక్యుములేట్ చేయమని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. అండ్ యూ షుడ్ ట్రై టు బై. ఎందుకంటే గోల్డ్ వోలటాలిటీలో ఉన్నప్పటికీ ప్రాబ్లీ గోల్డ్ మైట్ బి ఏ గుడ్ అసెట్ ఫర్ ద నెక్స్ట్ 2 to 3 years. అండ్ ఈ కంపెనీ గోల్డ్ లెండింగ్ లో ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఇట్ షుడ్ డూ గుడ్. సో ముత్తూట్ మినీ ఫైనాన్స్ 215 to 194 ఇస్ ఎ బై. రైట్ సార్, రాజలక్ష్మి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రాజలక్ష్మి గారు నమస్కారం. నమస్కారం అండి రాజేంద్ర గారు. నేను పరదీప్ ఫాస్ఫేట్స్ గురించి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ గురించి హోల్డ్ చేస్తున్నానండి. హోల్డ్ చేయమంటారా ఏం చేయమంటారా అని అడుగుదాం చేశానండి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ప్రాబ్లీ షుడ్ హోల్డ్ అండి ఇక్కడ. ఎందుకంటే న్యూ లైఫ్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. నా ఉద్దేశంలో
మల్టీ ఇయర్ హైస్ ఎప్పుడైతే బ్రీచ్ అవుతుంటుందో ఐ థింక్ ఈ స్టాక్ మంచి పొటెన్షియల్ ఉంది ఇక్కడ నుంచి కూడా చార్టికల్లీ మనం చూస్తే కనుక. సో ప్రీవియస్ 2024 లో 63 వరకు వెళ్ళటం చేసాం అండ్ 2019 లో సేమ్ అదే ప్రైస్ డబల్ టాప్ ఫార్మేషన్ అనేది బ్రేక్అవుట్ ఇప్పుడే రావటం చేసాం. సో ఇక్కడ నుంచి కొద్ది సైడ్ వేస్ లో ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో ఇట్ షుడ్ డూ వెరీ వెరీ గుడ్. సో దీనికి మేజర్ సపోర్ట్ అనేది ఇప్పుడు 60-61 దగ్గర ఉంటుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ లో 58 అయితే ఒక చాలా చాలా మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ 1 year లో ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఈ స్టాక్ అయితే డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాడు. పరదే ఫాస్ఫేట్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు ఓన్. సో ఇట్స్ ఓన్లీ ఏ ఫాల్ ఏదైతే క్రియేట్ అయిందో ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో 230 నుంచి స్టాక్ 100 ఇన్ఫాక్ట్ 99.70 కూడా లో రావటం చూసాం. సో ఇట్స్ ఓన్లీ పుల్ బ్యాక్ ఆఫ్ ద ఫాల్ తప్పించి నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టాక్ అండ్ చార్ట్స్ పరంగా చూస్తున్నాం మనం. సో దీన్ని స్టాప్ లాస్ పెట్టుకుని షుడ్ హోల్డ్ అండి. అదర్వైజ్ ఈ స్టాక్ ని అరౌండ్ 180-190 లో సెల్ చేసే ప్రయత్నమే చేయాలి. సో మీరు ఇప్పుడు స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే 148 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి 180-190 మధ్యలో షుడ్ ట్రై టు సెల్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తుంది. రైట్ సార్, కృష్ణ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కృష్ణ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. మీ డౌట్ సార్ బ్లూ స్టార్ ఈ ప్రైజ్ లో తీసుకోవద్దు సార్. ఏంటది? బ్లూ స్టార్ సార్, కూలర్ ఏసీ స్టార్. బ్లూ స్టార్, ఓకే సార్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఉన్నాయండి ఎస్పెషల్లీ కూలర్ అండ్ ఎలక్ట్రికల్ ఆర్ ఎక్విప్మెంట్ అనొచ్చు. అఫ్ కోర్స్ వోల్టాస్ లాంటి స్టాక్స్ కూడా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. సేమ్ ప్యాటర్న్ లో బ్లూ స్టార్ కూడా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇది ప్రీవియస్ లో ఏదైతే ఉందో అది కూడా బ్రీచ్ అవటం చూసాం 1552 అనేది. సో డెఫినెట్లీ నో అనే నేను సజెస్ట్ చేస్తాను. లేదు నేను బ్లూ స్టార్ లోనే కొంటాను, ఐ టేక్ రిస్క్. ఐ థింక్ నెక్స్ట్ సమ్మర్ కి ప్రాబ్లీ ఐ వాంట్ టు బై అంటే కనుక ప్రాబ్లీ 1370 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. 1505 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అక్కడ రిస్క్ టు రివార్డ్ ఈస్ బెటర్. సో ఎవ్రీ టైమ్ ఇది సీజనల్ స్టాక్. సమ్మర్ 1-2 months అవుట్ పర్ఫార్మ్ చేసి దాని తర్వాత కిందకు వచ్చేయటం చూసాం మనం. మార్చ్ లో కూడా ఆల్మోస్ట్ 2000 వరకు వెళ్ళిన స్టాక్ కరెంట్లీ 1500 దగ్గర ఉంది. దేర్ ఆర్ బెటర్ నేమ్స్ అండ్ బెటర్ సెక్టర్స్ అండి. సో ఈ స్టాక్ అయితే వద్దనే నా సజెషన్. రైట్ సార్, నెల్లూరు నుంచి రాకేష్ గారు ఉన్నారు. రాకేష్ గారు సార్ నమస్తే సార్. నమస్తే, మీ డౌట్ అడగండి. సార్ స్టాండర్డ్ గ్లాస్ 25% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. హలో, ఓకే వింటున్నారు, మాట్లాడండి. స్టాండర్డ్ గ్లాస్ 25% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఇప్పుడు క్యాప్టెన్ సర్వీస్ కానీ తీసుకోవాలనుకుంటున్నాను, ఎలాగేమంటారు? ఐ థింక్ స్టాండర్డ్ క్లాస్ అయితే షుడ్ ట్రై టు హోల్డ్ అండి. ఎందుకంటే ఈ స్టాక్ చాలా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న నేమ్ ఇది. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అండ్ నా సజెషన్. సో ఒకటేంటంటే మీరు 25% ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ 10% కింద స్టాప్ లాస్ పెట్టుకున్నా ఇట్స్ ఓకే. సో అది మీరు షుడ్ టేక్ ఏ కాల్, బట్ అదర్వైజ్ హోల్డ్ అనే నా సజెషన్. క్యాప్స్టన్ మనందరికి తెలిసిన ఏమేండి, హైదరాబాద్ కంపెనీ. సో 2024 లో 223 హై వెళ్ళటం చేసాం. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 130 అంటే 70 రూపీస్ 80 రూపీస్ వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. 100 రూపీస్ దాకా కరెక్ట్ అయింది. అండ్ అక్కడి నుంచి నాన్ స్టాప్ పెరిగింది. లాస్ట్ 5-6 months లోనే ఈ స్టాక్ 180 నుంచి ఆల్మోస్ట్ 600 దాకా వెళ్ళి ఇప్పుడు 500 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇలా పెరిగినప్పుడు చాలా సార్లు మనం చూసాం, చాలా స్టాక్స్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోవటం చూసాం మనం. సో 6 months కన్సాలిడేషన్ ఆశ్చర్యం లేదు. సో డౌన్ సైడ్ రేంజ్ అయితే డెఫినెట్ గా అరౌండ్ 400 దగ్గర కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్ రేంజ్ ఆ 600 మార్క్ క్రాస్ అవుతేనే నెక్స్ట్ అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నా ఉద్దేశంలో రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా లేదండి ఈ స్టేజ్ లో అయితే, వద్దనే నా సజెషన్. బట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి డెఫినెట్లీ. సో ఎనీ ఫాల్ టు 400 ఆర్ 420 ఆర్ మేబీ 410 ఆ రేంజ్ వస్తే కనుక రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా అవుతుంది. అప్పుడు ఎంట్రీ అవుతే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. క్యాప్స్టన్ లేదు నేను ఈ స్టాక్ నెక్స్ట్ 3 to 4 years హోల్డ్ చేస్తాను అంటే కనుక ఐ షుడ్ స్టార్ట్ బయింగ్ ఇక్కడ నుంచి కూడా ఎస్ఐపి మోడ్ లో మేబీ అప్ టు 500 నుంచి 400 మధ్యలో 3 to 4 years కోసం మీరు కొనొచ్చు. బట్ ఈ షుడ్ బి ప్రిపేర్డ్. ఆ రేంజ్ బౌండ్ ఏదైతే ఉంటుందో ఆర్ కొద్ది ఫాల్ ఉంటుందో 6 months వరకు ఉండే ఛాన్స్ ఉంది. అది మనం ప్రిపేర్ అవుతే ఇట్స్ ఎ గుడ్ థింగ్. రైట్ సార్, ప్రభు గారు ఉన్నారు చెన్నై నుంచి. ప్రభు గారు నమస్కారం. హలో, మీ డౌట్ అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. ఒకటి హిటాచి ఇండియా అండ్ మోర్ రెండు కావాలండి. నేను ఇంటర్నో ఒక్కసారి క్లారిటీ లేదు, మళ్ళీ అడగండి. హిటాచి ఇండియా, Hitachi India, ఇంకోటి ఏంటండి? ఇంకొకటి బోరో రెన్యూవబుల్స్ ఉంది. Boro Renewables, right. I think Hitachi India now it has become power India అండి. సో ఈ స్టాక్ దో 33,000 దగ్గర ట్రేడ్ అవుతున్నా కూడా ఇట్స్ ఎ బిగ్ హోల్డ్. సో స్టాక్ మనం చూసాం. ఐ థింక్ ఇక్కడ కూడా హోల్డ్ ఎందుకు అంటున్నాం అంటే కనుక ప్రీవియస్లీ కూడా ఈ స్టాక్ అబౌట్ 24,000-25,000 దాకా వెళ్ళటం చూసాం. అక్కడి నుంచి
16,000 వరకు కూడా కరెక్ట్ అయింది. అండ్ 16,000 నుంచి 38,000 లాస్ట్ 5 months లోనే పెరిగింది. సో అక్కడ నుంచి కరెక్ట్ అవుతూ 30,000 దాకా రావటం చూసాం. సో ఈ ప్యాటర్న్స్ మనం చూస్తే కనుక హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ప్యాటర్న్ అంటాం. అండ్ ఎప్పుడు కూడా ప్రీవియస్ స్వింగ్ లోస్ బ్రీచ్ అవ్వలేదు. అంటే ఇప్పుడు 24,000 కట్ అవుతేనే ఈ స్టాక్ కి థ్రెట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 10,000 30% కరెక్ట్ అవుతాయి. అదర్వైజ్ ఇట్స్ ఏ హోల్డ్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 6 months లోనే బాగా పెరిగింది, డబల్ అయింది. కాబట్టి ఐ థింక్ నెక్స్ట్ మేజర్ రిటర్న్స్ రావడానికి ఇట్ మైట్ టేక్ టైం, 1 or 2 years మీకు ఉంటే కనుక ఇట్స్ ఏ హోల్డ్ అని నా ఉద్దేశం. అండ్ బోరోసిల్ ఎనర్జీ కూడా ఐ థింక్ ఇట్స్ నాట్ డూయింగ్ గ్రేట్ ఈ టైంలో. సో నా ఉద్దేశంలో కొద్ది సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది, బోరో న్యూ. సో ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ ని ఐ థింక్ ప్రీవియస్ స్టాప్ ఏదైతే ఉందో 720 అండ్ అక్కడి నుంచి కరెక్ట్ అయ్యి హాఫ్ అవటం చేసాం 370 అనేది, ఇప్పుడు అరౌండ్ 526 దగ్గర ఉంది. సో ఈ టైంలో కొనటం అయితే ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అండి. సో ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఇట్స్ ఏ హోల్డ్. అండ్ 450 460 వస్తే కనుక ఐ థింక్ ఫ్రెష్ బై అయితే బోరో న్యూలో చేయొచ్చు. అగైన్ ఈ స్టాక్ కూడా మీకు అట్లీస్ట్ 6 to 8 quarters అంటే అబౌట్ 1.5 2 years టైం ఫ్రేమ్. ప్రెసెంట్ మార్కెట్లు అయితే ఫ్లాట్ గా కనిపిస్తా ఉన్నాయి. మనతో పాటు రాజేంద్ర గారు ఉన్నారు. రాజేంద్ర గారు మీతో మాట్లాడడానికి విద్యాసాగర్ ఉన్నారు తిరుపతి నుంచి. విద్యాసాగర్ గారు నమస్కారం. నమస్తే సార్, రాజేంద్ర సార్ గారు నమస్తే సార్. సార్ నా దగ్గర మదర్స్ అండ్ సుమి వైరింగ్ ఉంది, అలాగే సుజలాన్ ఎనర్జీ ఉంది, మూడోది ఎన్సిసి ఉంది. ఈ 3 పెట్టుకోవచ్చా, అమ్మేవచ్చా, లాంగ్ టర్మ్ హొరైజన్ లో పెట్టుకోవచ్చా? దయచేసి మీరు సలహా ఇవ్వండి సార్ మాకు. సుజలాన్ ఎనర్జీ, ఎన్సిసి అండ్ మదర్స్ అండ్ సుమి వైరింగ్ సార్, ఈ 3 గురించి కొద్దిగా చెప్పండి సార్ దయచేసి మాకు. అన్ఫార్చునేట్లీ మీరు 3 కూడా చాలా చాలా వీక్ నేమ్స్ లో ఉన్నారండి. అండ్ ప్రాబబ్లీ సబ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ రేంజ్ లో ఉన్న నేమ్స్ అని చెప్పుకోవచ్చు. సో 1 year 2 year టైం ఫ్రేమ్ అయితే కనుక ప్రిడామినెంట్లీ ఇవి ట్రేడింగ్ నేమ్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సుజలాన్ తీసుకుంటే కనుక 2024లో 86 హై వెళ్ళటం చూసాం, దాని తర్వాత 46 లో రావటం చూసాం. అగైన్ 74 2025లో వెళ్ళటం చూసాం, లో 38 రావటం చూసాం. సో ఇలా ఎప్పుడూ కూడా లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది తప్ప వాళ్ళు ఎన్ని యాడ్స్ ఇచ్చినా, ఎంత ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఈ స్టాక్ ని పైకి రాలేకపోతుంది. సో అలాంటప్పుడు స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేయడం అనేది వన్ ఆప్షన్ అండి. అండ్ అదర్వైజ్ నేను హోల్డ్ చేసి నెక్స్ట్ 5 years ఉంటానంటే కనుక ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ అ స్టాక్ టు ఓన్. సో దీని రేంజ్ 38 నుంచి యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 66 వరకు ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 47 దగ్గర ట్రేడ్ అవుతుంది, లోవర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ లో ఉన్నాం. ఇన్ కేస్ 45 or 40 మధ్యలోకి వస్తే కనుక మీరు కొనే ప్రయత్నం చేయొచ్చు. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మీరు నా ఉద్దేశంలో షుడ్ ట్రై టు హోల్డ్ అండి. లేదంటే 40 మధ్యలో యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఒకవేళ 67 70 వస్తే కనుక మీరు ఎగ్జిట్ కూడా అవటం ఇట్స్ ఎ గుడ్ థింగ్. అట్లీస్ట్ 50% ఆఫ్ ద క్వాంటిటీ మీరు ట్రేడ్ చేస్తూ ఉండాలి సూచనలో. సిమిలర్లీ ఎన్సిసి కూడా సేమ్ చార్ట్ అండి. సో 362 అనేది మనం 2024 ఐ థింక్ ఎలక్షన్ టైంలో టాప్ అవుట్ అవటం చూసాం. సో 362 స్టాక్ 130 వరకు కూడా వచ్చేయటం చూసాం ఒక టైంలో. సో దాని తర్వాత లోవర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది. 360 ఫస్ట్ హై, సెకండ్ హై 240 అండ్ థర్డ్ హై చూస్తే కనుక 217. అంటే ఈ స్టాక్ 270 దాటితేనే దేర్ ఇస్ ఎ బిగ్ అప్ మూవ్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ ఈ స్టాక్ డిప్స్ మనం చూస్తే కనుక చార్ట్స్ లోకి వెళ్ళి 119 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో 150 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో ఈ స్టాక్ ని కూడా మీరు ట్రేడింగ్ బెట్ కింద యూజ్ చేయాలి. ఐ థింక్ ఇమీడియట్ రెసిస్టెన్స్ మీకు 217 దగ్గర ఉంది, అంటే ఇంకో 70 రూపీస్ పైన. అక్కడ వస్తే కనుక యూ షుడ్ ట్రై టు సెల్ అండి. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఉంటే కనుక యూ షుడ్ చూస్ బెటర్ స్టాక్స్. సో ఇప్పుడు ఫ్రంట్ లైన్ తీసుకోవాలంటే కనుక నెక్స్ట్ 5 years కోసం దేర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్ విచ్ ఆర్ అండర్ పర్ఫార్మింగ్. సో హెచ్డిఎఫ్సి బ్యాంకే మనం తీసుకుందాం, ఎవ్రీ వన్ నోస్ లాస్ట్ 5 years లో 0 రిటర్న్ ఇచ్చిన స్టాక్. సో ఇలాంటి స్టాక్స్ ని మనం పిక్ చేస్తే నెక్స్ట్ 5 years లో కంఫర్టబుల్లీ ప్రయాణం మోర్ దెన్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది. కొంచెం రిస్క్ తీసుకోవాలంటే కనుక లాట్ ఆఫ్ స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఫార్మా స్పేస్ కానీ ఫినాన్షియల్ స్పేస్ లో కానీ యూ షుడ్ ట్రై టు బై అన్న ఉద్దేశం. సార్ అట్లాగే మెటల్ స్టాక్స్ గత కొన్ని వారాలుగా ప్రతి డిప్ లో కొనుగోలు రావడంతో మార్కెట్ ను పూర్తిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నట్టయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుత ధరల వద్ద ఉన్నటువంటి అక్యుములేషన్ కోసం ప్రత్యేకంగా పరిశీలించాల్సినటువంటి మెటల్ స్టాక్స్ ఏదైనా ఉన్నాయా సార్? మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఐ థింక్ మీరు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద మెటల్ నేమ్స్ దే ఆర్ డూయింగ్ గుడ్ అండి. సో ఎస్పెషల్లీ అల్యూమినియం అండ్ కాపర్ లాంటి స్టాక్స్, హిండాల్కో లాంటివి, లేకపోతే హిందుస్థాన్ అల్యూమినియం, లేదంటే హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్, ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అట్ ద సేమ్ టైమ్ స్టీల్ స్టాక్స్ కూడా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న టైం ఇది. సో నా ఉద్దేశంలో దేర్ ఆర్ లాట్ మెనీ స్టాక్స్ అండి. ఐ థింక్ మొన్ననే క్యూఐపి అనౌన్స్ ఇచ్చిన హిందుస్థాన్ జింక్ కూడా ఇప్పుడు మంచి అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. బట్ ఐ థింక్ సేల్ ఈస్ బెటర్ ఐడియా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 209 నుంచి 158 దాకా కరెక్ట్ అయ్యి
లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ గా ఒక అవుట్ పర్ఫార్మెన్స్, ఇన్ఫాక్ట్ ఈ వారమే ఒక బ్రేక్అవుట్ చార్ట్ లాగా మనకు కనిపిస్తుంది. మల్టీ వీక్ హై ఎప్పుడైతే క్రాస్ అయిందో, నా ఉద్దేశంలో 209 చాలా చాలా ఫాస్ట్ గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కరెంట్లీ 193 దగ్గర ట్రేడ్ అవుతుంది సేల్. ఇన్ కేస్ మెటల్స్ లో కరెక్షన్ వచ్చినప్పటికీ పుల్ బ్యాక్ ర్యాలీస్ మీరు అన్నట్టు గతంలో కూడా చూసాం. సో మెటల్స్ స్టాక్స్ లో సెల్లింగ్ వచ్చి ఒకవేళ ఈ స్టాక్ 180కి వస్తే కనుక ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ అట్రాక్టివ్. సో ఇక్కడ పార్షల్ బై చేయొచ్చు 193లో, 180 వస్తే కనుక ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండొచ్చు ఈ స్టాక్ లో ఎంత అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ 220 అండ్ ద నెక్స్ట్ 1 to 2 quarters లో వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇన్ 7 to 8 months అండి. రైట్ సార్, హైదరాబాద్ నుంచి విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. నాకు ఒక 2 స్టాక్ గురించి కావాలండి. ఒకటి నాట్కో ఫార్మా 11,000 చొప్పున తీసుకున్నాను. ఇంకొకటి ఫైన్ ల్యాబ్ షేప్ 150 చొప్పున తీసుకున్నాను. ఈ రెండింటిలో ఎగ్జిట్ కావాలా లేకపోతే కంటిన్యూ చేయమంటారా? రెండో స్టాక్ ఏదన్నారండి? ఫైన్ ల్యాబ్ రెండు కూడా మెడికల్. ఫైన్ ల్యాబ్స్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ ఐ థింక్ ఫైన్ ల్యాబ్స్ మనం చూస్తే కనుక ఈ స్టాక్ న్యూలీ లిస్టింగ్ అండి. న్యూలీ అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో లిస్ట్ అయిన నేమ్ ఇది, నవంబర్ లో ప్రిసైస్లీ. 284 నుంచి కంటిన్యూస్లీ బ్రేక్ డౌన్ అవ్వకుండా 134 రావటం చూసాం. సో గుడ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఐపీఎస్ లాగా ఈ స్టాక్ కూడా బిహేవ్ చేస్తుంది. సో 134, 135 నుంచి 170 అయిపోవటం చూసాం. సో 3 months హై ఏదైతే ఉందో 164 ని బ్రేక్అవుట్ అవటం చూసాం. అండ్ ఓన్లీ దీనికి హర్డల్ 183 దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. ఒకవేళ 183 దాటిందంటే 207 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ అండి, బట్ ఫ్రెష్ లాంగ్స్ అయితే ఈ షుడెంట్ బై అన్లెస్ ఇట్ క్రాసెస్ 183. అప్పుడే చార్టికలీ స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి. అండ్ 220, 230 వచ్చినప్పుడు ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుంటే ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు. సో నాట్కో ఫార్మా కూడా వి ఆల్ నో అండి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద హైదరాబాద్ ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ ని హైలో స్ట్రక్ అయి ఉన్నారు. ఇప్పుడైతే ఇది లాస్ట్ ఇయర్ జూలైలో 2024 జూలైలో 1500 అలా వెళ్ళినప్పుడు 2 years నుంచి స్ట్రక్ అయి ఉన్నారు. చాలా మంది కొనిపెట్టారు మన దగ్గర. ఐ థింక్ అది ప్రీవియస్ స్వింగ్ హై 1200 కూడా క్రాస్ చేయలేకపోతుంది. మీరు కొన్నది 1100. సో ఈ స్టేజ్ లో అయితే దెర్ ఇస్ నో హార్మ్ అండి స్టాక్ ఉంచుకోవటం అనేది, ఎందుకంటే 750 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది ఇక్కడ నుంచి 100 రూపీస్ డౌన్ లో. బట్ అగైన్ మీ ప్రైస్ వచ్చి ఇంకొంచెం ప్రాఫిట్స్ వస్తే కనుక యూ షుడ్ షిఫ్ట్ టు బెటర్ స్టాక్. ఫర్ ఎగ్జాంపుల్ లారస్ మనం తీసుకుంటే లాస్ట్ ఇయర్ లో 600 or 800 లో కొన్న వాళ్ళు కూడా దే మేడ్ లాట్ ఆఫ్ మనీ. 600 లో కొన్న వాళ్ళు అయితే 3 times చేసుకున్నారు, బట్ 800 లో కొన్న వాళ్ళు కూడా దే మేడ్ 1000 రూపీస్. నాట్కో అప్పుడు అదే ప్రైస్ ఉంది 800-900 మధ్యలోనే. సో స్టాక్ సెలక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు వీక్ స్టాక్ లో ఉన్నారు, అది షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ 1100-1200 వస్తే కనుక బెటర్ ఫార్మా స్టాక్ లో షిఫ్ట్ అవడం ఇట్స్ ఎ గుడ్ థింగ్. రైట్ సార్, విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం. సార్ నమస్తే అండి. మీ డౌట్ అడిగాను. సుజాన్ ఎనర్జీ లాస్ట్ లో ఉండాలండి, ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? అట్లాగే అనూప్ ఇంజనీరింగ్ కూడా లాస్ అండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఈ రేట్ లో తీసుకోవచ్చండి. ఈ 3 మీరు ఫస్ట్ స్టాక్ ఏదన్నా నాకు సుజాన్ ఎనర్జీ లాస్ట్ లో ఉండాలండి. No, Suzlon is a trading stock అండి. ఇందాక ఒక ఇన్వెస్టర్ కూడా we told him the same. సో ఈ స్టేజ్ లో అయితే రిస్క్ ఎక్కువ లేదండి. కరెంట్లీ 47 దగ్గర ట్రేడ్ అవుతుంది. 38 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది. బట్ అగైన్ 60-65 వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఏ ప్రైస్ లో కొన్నారు చెప్పలేదు కాబట్టి. అండ్ అనూప్ కూడా ప్రాబ్లీ స్టాక్ ఈస్ నాట్ డూయింగ్ గ్రేట్. సో అగైన్ నవంబర్ 2024 లో 3800 రూపీస్ ఉన్న స్టాక్ 1400 దాకా లో రావటం చూసాం. కరెంట్లీ 1700 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో రెండు కూడా వీక్ స్టాక్స్ లో ఉన్నారు. ఇన్ కేస్ ఈ స్టాక్ అనూప్ ఏదైతే ఉందో 2076 నుంచి 2200 మధ్యలోకి వస్తే కనుక ఐ థింక్ ఇట్స్ ఎగ్జిట్ అనే చార్ట్ సైజ్ చేస్తుంది. రైట్ సార్, కడప నుంచి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. ఏటర్ ఎనర్జీ 50.5 కొన్నాను సార్. టీవీ డిస్టర్బ్ చేస్తుంది. టీవీ చూడకండి. ఓకే, ఇప్పుడు ఏటర్ ఎనర్జీ 15.5 కు పర్చేజ్ చేశాను సార్. 15-17 పెట్టాను, వస్తుందా లేకపోతే 15-10 కు సెల్ చేయమంటారా? సో ఇట్స్ ఏ స్పెక్యులేటివ్ బెట్ అండి మీరు తీసుకుంది. జస్ట్ 10-20 రూపీస్ కోసం యూఆర్ ప్లేయింగ్ ఇన్ ద మార్కెట్. సో ఇవాళ రేపు మనకున్న టెక్నాలజీ అండ్ ఆల్గో ట్రేడ్స్ వాటన్నిటికీ కూడా 10 రూపీస్ అనేది నథింగ్. 1500 రూపీస్ ఉన్న స్టాక్ అలాంటిది. సో ఐ థింక్ ఈ కైండ్ ఆఫ్ ట్రేడ్ అనేది షుడెంట్ డూ అండి ఫస్ట్ థింగ్. సో ఐ డోంట్ ఎంకరేజ్ ఇట్లాంటి స్వింగ్ ట్రేడ్స్ మీరు ఏదైతే అడిగారో ఇప్పుడు, ఇఫ్ ఐఎమ్ క్యాచింగ్ కరెక్ట్లీ.
సో నా ఉద్దేశంలో ఈ షుడెంట్ ట్రేడ్ దీస్ కైండ్ ఆఫ్ ట్రేడ్స్ అండి. ఐ థింక్ ఇట్స్ అప్ టు యూ. లేదంటే మీరు కొన్న ప్రైస్ కి స్టాప్ లాస్ పెట్టుకుని వదిలేయటం ఇట్స్ గుడ్ థింగ్. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి